ప్రతి ఒక్కరు నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకోరు. కొంతమంది నీకు తెలియకుండా కాల్ పట్టుకుని కిందకి లాగేద్దామని చూస్తారు. 10 మందితో మాట్లాడడం కన్నా సైలెంట్ గా ఉండడం చాలా బెటర్. ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే ఇలా చాలా సార్లు అనిపించింది. నేను ఎవరితో అయితే మాట్లాడుతానో వాళ్ళు నాకు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నా అనుకున్న వాళ్ళతో నేను షేర్ చేసుకున్న నా పర్సనల్ ఎమోషన్స్ ని వాళ్ళు ఎప్పుడు జడ్జ్మెంట్ ఇచ్చారే తప్ప ఎప్పుడు నన్ను పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి అది జోక్ లా అనిపిస్తుంది. నా ఫీలింగ్స్ వాళ్ళకి జోక్. ఆ టైంలో నా మైండ్ లో క్వశ్చన్ వచ్చింది, అసలు నేను నోరు విప్పి మాట్లాడే కన్నా నోరు మూసుకొని సైలెంట్ గా ఉంటే ఎంత బెటర్. ఈ థాట్ ఎప్పుడైతే నాకు వచ్చిందో అప్పుడే నా సైలెంట్ జర్నీ స్టార్ట్ అయింది. ఆ టైంలో నేను అర్థం చేసుకున్నా అసలు సిగ్మా మేల్ అంటే ఏంటి అనేది. సిగ్మా మేల్ అంటే ఏదో యాటిట్యూడ్ కి సంబంధించిన వర్డ్ అని మీరు అసలు ఫీల్ అవ్వద్దు. సిగ్మా మేల్ అంటే అదొక మైండ్ సెట్, అదొక సర్వైవల్ మోడ్ లాంటిది. ఈ వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూస్తే అసలు ఎందుకు చాలా మంది సైలెంట్ గా ఉంటారో, వాళ్ళకి ఎందుకు క్లారిటీ ఎక్కువగా ఉంటుందో, వాళ్ళకి ఎందుకు ఫ్రెండ్స్ తక్కువ మంది ఉంటారో ఇవన్నిటికి క్లారిటీ దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సైలెన్స్ ఎలా మన వెపన్ అవుతుందో మీరు తెలుసుకోవచ్చు. అసలు మన అందరి లైఫ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? మనం చేసేది 3 చేస్తాం మనం తెలిసి తెలియక. నెంబర్ 1, టూ మచ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం మన కోసం. నెంబర్ 2, మన పర్సనల్ ని వాళ్ళతో షేర్ చేసేసుకుంటాం. నెంబర్ 3, మనతో 2 నిమిషాలు క్లోజ్ గా మాట్లాడితే గుడ్డిగా మనం నమ్మేస్తాం. ఈ 3 మిస్టేక్స్ వల్ల చాలా మంది జీవితాలు పోతున్నాయి. లిటరలీ నిజంగా చెప్తున్నా, నేను కూడా ఈ 3 మిస్టేక్స్ చేశాను. సీక్రెట్స్ ని, నా గోల్స్ ని, నా ప్రాబ్లమ్స్ ని ప్రతి ఒక్కరితో షేర్ చేస్తా, నాకు క్లోజ్ గా అనిపించిన వాళ్ళతో. దానికి నాకు బహుమతి ఏమి ఇచ్చారో తెలుసా? జడ్జ్మెంట్, నెగటివిటీ, కంపారిజన్. చాలా పెద్ద గిఫ్ట్లు ఇచ్చారు నాకు. అప్పుడే నాకు క్లారిటీ వచ్చింది, మనం ఎవరికి మన లైఫ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు స్టార్ట్ అయింది నా అసలైన కథ. సైలెంట్ గా ఉండి ఎన్ని మంచి పనులు మనం చేయగలము అనేది ప్రూవ్ చేశాను. ఎగ్జాంపుల్ గా నా లైఫ్ లో జరిగిన చిన్న స్టోరీ చెప్తా. ఒకరోజు ఏమైందంటే, నేను నా క్లోజ్ ఫ్రెండ్ కి నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసింది కేవలం వాడి దగ్గర నుంచి సపోర్ట్ మాత్రమే, చిన్న మోరల్ సపోర్ట్. కానీ నాకేం దక్కిందో తెలుసా? రిటర్న్ లో జడ్జ్మెంట్. తప్పు నీదే, నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు, నాకు నీ మీద డౌట్ కొడుతుంది. ఇలాంటి మాటలని ఫుల్ డిమోటివేట్ చేస్తాడు. అప్పుడు నాకు చాలా క్లారిటీ వచ్చింది లైఫ్ మీద. జనాలు నిన్ను అర్థం చేసుకోవడానికి నువ్వు చెప్పేది వినరు, నిన్ను జడ్జ్ చేయడానికి మాత్రమే నువ్వు చెప్పినవన్నీ వింటారు. అర్థమైందా? నేను చెప్తుంది నీకే చెప్తున్నా. నేను అదే సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. అప్పటి నుంచే నేను సైలెంట్ గా ఉండడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం సిగ్మా మేల్ మైండ్ సెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ సిగ్మా మేల్ పీపుల్ ఎలా ఉంటారో అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం. గుంపులో కలడు, పనికి మాలిన మీటింగ్లు పెట్టడు, 10 మంది నాకు చూడాలని అటెన్షన్ కోరుకోడు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అసలు వెయిట్ చేయడు. నా లైఫ్, నా రూల్స్, నా జర్నీ అనేది మాత్రమే తన మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్. ఇలా ఉన్నంత మాత్రాన తనకేమి ఫ్రెండ్స్ ఉండరు అని నేను చెప్పట్లేదు. వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, కానీ సోదిగోళ్ళు ఉండరు. సోదిగోళ్ళు మీన్స్ మీకు ఉపయోగపడే వాళ్ళు మాత్రమే ఉంటారు, అన్నెసెసరీ పీపుల్ ఉండరు. ఈ సోది ఫ్రెండ్స్ కి, రియల్ ఫ్రెండ్స్ కి మీరు అర్థం తెలుసుకోగలిగితే, కనిపెట్టి మీ లైఫ్ లో ఉంచగలిగితే మీ లైఫ్ మారిపోయింది. లైఫ్ లో చాలా మంది ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మనం ఇప్పుడు పవర్ ఆఫ్ ప్రైవసీ అంటే ఏంటో తెలుసుకుందాం. సైలెంట్ గా ఉండే వాళ్ళు మనకన్నా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతారు. వాళ్ళ అడుగులు ఇలా కాదు, ఇలా పడతాయి. ఎందుకంటే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ చాలా తక్కువ, ముచ్చట్లు పెట్టరు, పనికి మాలిన ముచ్చట్లు. ఫోకస్ చాలా ఎక్కువ. దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రైవసీ అంటే సీక్రెట్ కాదు, ప్రైవసీ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ లైఫ్. మన కలల్ని, మన గోల్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారా? ఇలా చేయడం వల్ల మనకి మెంటల్ పీస్ దొరుకుతుంది, మనశ్శాంతి. సరే, ఇదంతా పక్కన పెట్టి ఇంకొక బిగ్గెస్ట్ ట్రూత్ ఏంటంటే, ప్రతి ఒక్కరు నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకోరు. కొంతమంది నీకు తెలియకుండా కాల్ పట్టుకుని కిందకి లాగేద్దామని చూస్తారు. సో ఎవరితో ఎలా ఉండాలో జాగ్రత్తగా ఉండండి. మన నెక్స్ట్ టాపిక్, వై సైలెన్స్ ఇస్ వెరీ పవర్ఫుల్. చాలా మంది సైలెంట్ గా ఉండడం అంటే చేతకాని వాడు అనుకుంటారు. టు బి ఫ్రాంక్, సైలెన్స్ ఇస్ నాట్ ఎ వీక్నెస్, ఇట్స్ ఎ కంట్రోల్. మన మీద మనకు ఉండే కంట్రోల్. ఉండాలనుకున్నా చాలా మంది సైలెంట్ గా ఉండలేరు, కానీ కంట్రోల్ ఉంటే ఖచ్చితంగా మనం చేయగలం. సైలెంట్ గా ఉండడం వల్ల 3 లాభాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 లాభాలు ఉన్నాయి. అవేంటంటే, నెంబర్ 1, మీ చుట్టుపక్కల జరిగింది అబ్జర్వ్ చేసే పవర్ పెరుగుతుంది. నెంబర్ 2, పిచ్చి ఆర్గ్యుమెంట్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. నెంబర్ 3, మీరు తీసుకునే మీ లైఫ్ లో ఇంపార్టెంట్ డెసిషన్స్ గట్రా చాలా మంచివి తీసుకోగలరు. ఎందుకంటే మీ మైండ్ లో ఉండేది మీ ఆలోచనలు మాత్రమే. నాకు అర్థమైన ఒక సింప్లెస్ట్ బిగ్గెస్ట్ రియలైజేషన్ ఏంటంటే, ఎక్కువగా మాట్లాడితే విలువ తగ్గిపోతుంది, సైలెంట్ గా ఉంటే మర్యాద పెరుగుతుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ ప్లాన్స్ కోసం మీరు చెప్తున్నారు, లైక్ నేను రేపు నుంచి జిమ్ కి వెళ్తాను, రేపు నుంచి పలానా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా, అది ఇది అని. అప్పుడు వాళ్ళు ఏమన్నా, సూపర్ రా, చాలా బాగా చేస్తున్నావు, నేను హెల్ప్ చేస్తాను, లేకపోతే నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఇలా చెప్తారా? నీ ముందు పొరపాటున అలా చెప్పేసినా ఓపెన్
గా చెప్తున్నా, నీ వెనకాతలకి వెళ్ళి ఎంతసేపు చేస్తాడో చూద్దాం, 2 రోజులు ముచ్చటే, ఇప్పుడే అడుగు పెట్టాడు కొత్త పూజారి, ఇలాంటి మాటలన్నీ వస్తాయి. నేను లిటరలీ క్లియర్ గా విన్న మాటలు. ఒకవేళ ఇదే ప్లాన్ గనక నువ్వెవరికి చెప్పకుండా నీ యాక్షన్ నువ్వు తీసేసుకొని స్టార్ట్ చేస్తే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు చెప్తావు చూసావా, ఆ రోజు నీ మాటలు విన్నవాడికి షాక్, నువ్వు రాక్. అలాగే నేను ఎన్నో క్వశ్చన్ అడుగుతారు, ఎలా చేసావరా, నాకు చెప్పరా, హెల్ప్ చేయరా, అది ఇది అని. ముందుగానే ఆన్సర్ చెప్పేస్తున్నా, రెడీగా ఉంచుకోండి. సైలెన్స్ ప్లస్ కన్సిస్టెన్సీ, ఈ రెండు నీ దగ్గర ఉండాలి. మీరు కూడా ఏదైనా చెయ్యాలి, లైఫ్ లో మూవ్ అవ్వాలి ఈ ఓల్డ్ లైఫ్ నుంచి అని అనుకుంటే గనక ఈ క్షణమే ఒక డెసిషన్ తీసుకోండి. లెస్ టాకింగ్, మోర్ డూయింగ్. తక్కువగా మాట్లాడదాం, ఎక్కువగా పని చేద్దాం. చూద్దాం ఎంత వరకు వెళ్తుందో. అండ్ ఒకవేళ ఈ వీడియో గనక మీకు కనెక్ట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి రియల్ ట్రూత్స్ ఇంకెక్కడా దొరకవని నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, సైలెన్స్ ని చిన్న చూపు చూడకండి, లోన్లీనెస్ గా ఫీల్ అవ్వకండి. అది మీరు ఎదగబోయే టైంలో మీకు ఉపయోగపడే వెపన్ అవుతుంది. మీరు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నంత మాత్రాన ఫెయిల్యూర్ కాదు, మీరు ప్రిపేర్ అవుతున్నారని అర్థం. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గుంపులో గోవింద అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ సైలెంట్ గా గ్రో అయ్యి సక్సెస్ అయిన వాడే చరిత్రని క్రియేట్ చేయగలడు. గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్ గా వీడియోని 3 పాయింట్స్ లో సింప్లిఫై చేస్తాం. నెంబర్ 1, అన్నెసెసరీ పీపుల్ ని కట్ చేసేయండి. నెంబర్ 2, మీ గోల్స్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. నెంబర్ 3, పై 2 చేయడానికి మీ ఎనర్జీని సేవ్ చేసుకోండి. నేను చెప్పింది మీరు చేయడానికి రెడీగా ఉంటే ఎస్ అని కమెంట్ చేయండి. ఎస్ అని కమెంట్ ఎందుకు చేయాలంటే, యాక్షన్ తీసుకోవాలి అని మీరు ఫిక్స్ అయితే గనక, సైలెంట్ గా ఉండి సాధించగలను అని మీరు ఫీల్ అయితే గనక ఎస్ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు చూస్తుంది తెలుగు మోటివేషన్ ఫర్ యూ ఛానల్. మన జీవితం మారాలి అంటే ముందు మనం మైండ్ సెట్ మారాలి. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి పవర్ఫుల్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.